హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ పోస్టల్ సర్వీస్ నుంచి మనకి జీడీఎస్ వేకెన్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇందులో మనకి మొత్తంగా ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి, పూర్తిగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి. అంటే మనకి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ మనకి నోటిఫికేషన్లో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారికి అప్డేట్స్ ఏమి ఇచ్చారు, మనకి ఏమైనా మార్పులు అనేవి చేశారా లేదా అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఆ తర్వాత మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం వీడియోలో అయితే క్లియర్గా చేద్దాము. సో కొద్ది వీడియో అనేది కొద్ది లెందీగా ఉన్నా సరే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది. మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ డేనే చేసేయాలి, సెకండ్ డేనే చేసేయాలని లేదండి. ఒక 10 days లేట్ అయినా సరే నిదానంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేయండి. ఎందుకంటే మనకి మీరు ఫస్ట్ డే చేసినా ఒకటేలా కన్సిడర్ చేస్తారు, లాస్ట్ డే వరకు వెయిట్ చేసి లాస్ట్ డే 5 days ముందు చేసినా ఒకేలా కన్సిడర్ చేస్తారు. దీంట్లో మనకి ముందుగా చేస్తే రిజర్వేషన్ ఉంటుంది, వెనక్కి చేస్తే రిజర్వేషన్ ఉంటుంది, అలాంటి ఏమీ ఉండవు. పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఏంటో ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసిన తర్వాత మీకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తాను. అండ్ అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, రిజర్వేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అండ్ ఫీ పేమెంట్ వచ్చేసి 10/2/2025 అయితే మనకి స్టార్టింగ్ డేట్. మనకి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. అండ్ ఎండ్ డేట్ చూసుకున్నట్లయితే 3/3/2025 అయితే మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీ మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఇచ్చారు. 2025 సంబంధించి 21,413 వేకెన్సీ అయితే ఇచ్చారు. అయితే ఫస్ట్ టైం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటున్నారో వారి కోసం ఒక 2 minutes క్లిప్ అయితే చెప్తున్నాను. ఇదేంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇదైతే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఎవరైతే తెలిసి ఉంటుందో వారందరూ స్క్రోల్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి పోస్టల్ నుంచి అయితే రావడం జరిగింది. మొత్తం మనకి 21,000 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు, పైగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఆన్లైన్లో అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మీ అందరికీ ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా చూపించాను. అండ్ మనకి దీని క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మీకు మెరిట్ బేస్డ్, అంటే నో ఎగ్జామ్ ఉండదు అండ్ ఇంకేమీ ఉండదు, మీకు డైరెక్ట్ మెరిట్ బేస్డ్ అయితే ఈ నోటిఫికేషన్ అనేది తీయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అయితే చెప్తున్నారు. ఎవరెవరికి వర్తిస్తుంది అనేది ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోని ఒకసారి ఫాలో అవ్వండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మనకి 23 సర్కిల్స్ అయితే ఉంటాయి, మీరు ఏ సర్కిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను, మెరిట్ బేస్డ్ అయితే మనకి తీయడం జరుగుతుంది. ఇందులో మనకి బీపీఎంకి ఎక్కువ శాలరీ అయితే ఉంటుంది, తర్వాత ఏబీపీఎంకి ఎక్కువ శాలరీ ఉంటుంది, లాస్ట్లో వచ్చేసి మనకి జీడీఎస్కి అయితే శాలరీ అనేది తక్కువ ఉంటుంది. సో మీరైతే ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఇలా చూసుకొని ఒకసారి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మీరు అప్డేట్స్ అనేవి ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే లింక్ ఉంది. సో నేను కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్స్ చెక్ చేసుకొని మీకు చెప్తాను. ఆ విధంగానే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అప్కమింగ్ అప్డేట్స్ కానీ లేదంటే మెరిట్ లిస్టులు కానీ ఏవైనా సరే మీరు యొక్క అఫీషియల్ అప్డేట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి దీనికి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అంటే మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి ₹100 అయితే ఉంటుంది. ఎవరైతే ఓబీసీ వారు, ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ₹100 అయితే ఉంటుంది. ఎవరైతే ఫీపేఎల్ కేటగిరీ వారు, అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు, అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి ఫీ పేమెంట్ అనేది ఉండదు. మీరైతే నార్మల్గా మీ యొక్క రిజర్వేషన్ ప్రకారం అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ వచ్చినట్లయినా లేదంటే అప్పుడు మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ మోడిఫికేషన్ టైం ఎప్పుడు అంటే 6వ తారీఖు మార్చి నుంచి 8వ తారీఖు మార్చి వరకు అయితే మీరు అప్లికేషన్ అనేది మోడిఫికేషన్ చేసుకోవచ్చు. బిఫోర్ దట్ మనకి చేసుకోవడానికి అయితే అవ్వదు. ఒక్క విషయం అయితే మీకు చెప్తాను, క్లియర్గా వినండి. ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేసుకుంటారో మీరు ఇచ్చే ప్రతి డీటెయిల్స్ ఎస్ఎస్సి ప్రకారంగా ఇవ్వండి. ఏదైతే 10th క్లాస్ మెమో ఉంటుందో మెమో మీద ఏమైతే ఉన్నాయో డీటెయిల్స్ అవే ఇవ్వండి. మీ యొక్క ఆధార్ బేస్డ్ అయితే ఇవ్వద్దు. చాలామంది ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఇలాగే చేశారు, అంతేకాకుండా మనకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ కూడా ఇలాగే చేయడం జరిగింది. సో అందుకనే మరీ చెప్తున్నాను, మీ యొక్క ఎస్ఎస్సి ప్రకారం అయితే మీ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ మీ యొక్క రెసిడెన్సీ డీటెయిల్స్ అవి కూడా మ్యాక్సిమం కుదిరితే ఏదైతే వాల్యుబుల్ డాక్యుమెంట్ ఉంటుందో ఆ వాల్యుబుల్ డాక్యుమెంట్ నుంచే ఇవ్వండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందో ఈ జరిగేటప్పుడు మీ యొక్క ఎస్ఎస్సీనే మెయిన్గా పరిగణిస్తారండి. మిగతావన్నీ తర్వాత సెకండరీ. సో ఫస్ట్ ఎస్ఎస్సీ కాబట్టి మీరు ఎస్ఎస్సీ డీటెయిల్సే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి డీటెయిల్స్ ఏమి మిస్టేక్ ఇవ్వద్దు. మనకి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లో అయితే చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్కి బిఫోర్ దట్ మనము అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అంతేకాకుండా మీరు క్రోమ్లోకి వెళ్ళి జీడీఎస్ ఆన్లైన్ అనేది సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ టైం అయితే వస్తుంది. ఆ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. లేదు ఇంత ప్రాసెస్ ఎందుకు అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో అది ఓపెన్ అవుతుంది.
ఫస్ట్ బిఫోర్ దట్ మీకు వేకెన్సీ ఎన్నెన్ని ఉన్నాయి, మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మీరు చెక్ చేసుకోవాలి అనుకున్న వారికైతే ఒక్కసారి నేను నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ ఉంది కదా, ఈ నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ నోటిఫికేషన్తో పోల్చుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి వేకెన్సీ అనేవి తక్కువగా ఉన్నాయి. సో అందుకనే జాగ్రత్తగా కుదిరితే వీలైతే మీకు లాంగ్వేజ్ వచ్చినట్లయితే మీరు నార్థన్ స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. తెలుగు వారు వేరే స్టేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనేది, మీరు ఏదైతే 10వ తరగతి చదివారో ఈ 10వ తరగతిలో మనకి ఏమైనా ఇచ్చారు, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ప్రకారం మనకి హిందీ కూడా ఉంది కాబట్టి మీరు హిందీ స్టేట్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి డాక్యుమెంట్ అనేది మీరు దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే మీకు డీటెయిల్స్ అన్ని ఎస్ఎస్సి ప్రకారం అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను కాబట్టి. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేయగానే, ఎప్పుడైతే మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఉంటారో, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది, దాని ద్వారా మీరు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఏదైతే రెడ్ కలర్ మార్క్ ఇచ్చారో, రెడ్ మార్క్ ఇచ్చిన ప్రతి ఒక్కటి మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిన డీటెయిల్స్. ఏవైతే మీరు రెడ్ మార్క్ అనేది ఇవ్వలేదో అవి ఆప్షనల్ డీటెయిల్స్. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఏదైతే అప్లికేషన్ నేమ్ ఎవరైతే మీరు అప్లై చేసుకున్నారో మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫాదర్ ఆర్ మదర్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫాదర్ ఆర్ మదర్ ఏదైనా ఇవ్వచ్చు. యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం అయితే ఇవ్వమని ఆల్రెడీ ముందుగా మనకి ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఫాదర్ అండ్ మదర్ నేమ్ అనేది ఎంత గ్యాప్ ఉంటే అంత గ్యాప్తో ఇవ్వండి. గ్యాప్ లేకపోతే డైరెక్ట్ ఉంటే డైరెక్ట్గానే ఇవ్వండి. అంటే ఎస్ఎస్సిలో ఏమొచ్చి గ్యాప్ లేదు, బట్ మా నాన్నగారి పేరులో గ్యాప్ ఉంటుంది, ఈ రకంగా అయితే మీరు ఆలోచించద్దు. మీ ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అది మీ నేమ్ అయినా మీ ఫాదర్ గారి నేమ్ అయినా సరే మీరు ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవ్వండి. అండ్ జెండర్ అయితే మీరు సెలెక్ట్ చేసి మీ జెండర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే మీ జెండర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కమ్యూనిటీ ఏదైతే మీ కమ్యూనిటీ ఉంటుందో, అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే అన్రిజర్వ్డ్, ఓబీసీ అయితే ఓబీసీ, అండ్ ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ మీ యొక్క కేటగిరీ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి సర్కిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఆంధ్రప్రదేశ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవాలంటే కాదండి, మీకు నచ్చింది ఇవ్వచ్చు. నేనైతే ఆంధ్రప్రదేశ్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ సెకండరీ స్కూల్ అనేది అయితే అడుగుతున్నారు. మీ ఇయర్ అనేది ఎప్పుడు 2020 అయితే 20, 19 అయితే 19, లేదంటే 2011 అయితే 11, ఎప్పుడు మీరు పాసింగ్ అయితే అప్పుడు మీ సర్టిఫికేట్ మీద అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఏదైతే ఎంటర్ ద టెక్స్ట్ షోన్ బిలో, ఇక్కడ ఏదైతే టెక్స్ట్ చూపిస్తున్నారో ఈ టెక్స్ట్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే చెప్తున్నారు. ఇక్కడ మనకి చూపిస్తున్నారు కదా, ఈ క్యాప్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ మరొకసారి చెప్తున్నాను చూడండి. మొబైల్ నెంబర్ ఫస్ట్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ మనకి అప్లికేషన్ నేమ్, మీ ఫాదర్ అయితే అప్లికేషన్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫాదర్ ఆర్ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క జెండర్, అంతేకాకుండా మీ యొక్క కమ్యూనిటీ అయితే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి, మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఎంటర్ చేసి మీ యొక్క క్యాప్స్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. చేసేటప్పుడు మీకు ఒక విషయం అండి, మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో అది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలన్నాను కదా. వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చినట్లయితేనే మీకు సబ్మిట్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఏదైతే మీ యొక్క డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది. మీరు ఇంకా నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందని అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఇదైతే వస్తుంది. ఈ విధంగా వచ్చినట్లయితే మీకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఓకే అని ఉంది కదా, ఈ ఓకే మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి 10వ నెంబర్లో మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ, ఏదైనా మీకు డిజేబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అయితే వేస్తారు, నో అయితే నో అయితే ఇవ్వండి. నాకైతే నో. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎన్ని డిజేబిలిటీ ఉన్నట్లయితే మీకు కింద కాలమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ చూసినట్లయితే మీ యొక్క లాంగ్వేజ్, స్కూల్ లాంగ్వేజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే 3 లాంగ్వేజ్ అనేవి మనం చదువుతాము. ఏదైతే ఎస్ఎస్సిలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేవి మనకి 3 లాంగ్వేజ్ అనేవి చదువుతాము. సో మీ యొక్క లాంగ్వేజ్ ఏంటనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్గా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ స్కూల్, ఏదైతే స్కూల్లో మీరు ఏ లాంగ్వేజ్ చదివారో ఆ లాంగ్వేజ్ ఇమ్మని అయితే చెప్తున్నారు. మనకి ఒకటి వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటండి, తెలుగు. ఈ తెలుగు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ ఏంటండి, హిందీ. హిందీ అనేది మీరు ఎక్కడ ఉందో చూసి హిందీ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ లాంగ్వేజ్ చూసినట్లయితే ఇంగ్లీష్ కదండి, సో ఇంగ్లీష్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 3 అయితే నేను ఇచ్చి ఓకే అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చారంటే
వెదర్ ఎంప్లాయిడ్, మీరు ఏమైనా ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి క్లియర్‌గా ఇచ్చారు. అదేంటంటే వెదర్ ఎన్ఓసీ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు ఎంప్లాయీ అయినట్లయితే ఇక్కడ మనకి ఇది ఓపెన్ అవుతుంది. లేదంటే మనకి అవసరం లేదు. నెక్స్ట్ చూడండి మనకి ఏదైతే ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఫోటో ఎలా మనకి కేబీ రెడ్యూస్ చేయాలనేది ఇక్కడ వీడియో అయితే ఇచ్చాను. సో ఈ వీడియో మీరు క్లిక్ చేసి మీరైతే ఐకాన్‌లో ఉన్న వీడియోని క్లిక్ చేసి ఫోటో కేబీ అండ్ సిగ్నేచర్ కేబీ అయితే ఈజీ ప్రాసెస్ 2 మినిట్స్‌లో అయితే మీరు కేబీ రెడ్యూస్ అయితే చేసుకోవచ్చు. బిఫోర్ దట్ మీరు ఫోటో అనేది కేబీ అనేది రెడీ చేసి ఉంచుకోండి. ఇక్కడ చూడండి మనకి ఎంత కేబీ లోపు అయితే ఉండాలి, సిగ్నేచర్ కూడా ఎంత కేబీ లోపు ఉండాలని అయితే మెన్షన్ చేశారు. సైజ్ వచ్చేసి సిగ్నేచర్ 20 కేబీ వరకు అయితే ఉండాలి. నెక్స్ట్ చూడండి మనకి ఏదైతే ఫోటో ఉంటుందో ఫోటో 50 కేబీ వరకు అయితే ఉండాలైతే చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ రకంగా మీరైతే మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయిన ఫోటోని చూస్ ఫైల్ ఆప్షన్ ద్వారా మీరైతే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను. అండ్ వీడియో అయితే ఇక్కడ నేను సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నేనైతే నా యొక్క సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ప్లీజ్ సెలెక్ట్ వేర్, నేనైతే ఒక డీటెయిల్ అనేది ఎంటర్ చేయలేదు. అందుకనే మళ్ళీ నాకు ఈ సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిషన్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. ఆఫ్టర్ సబ్మిషన్ మీద క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమని అయితే చెప్తుంది. చెక్ చేసుకున్న వారు ఒకసారి లాస్ట్లో మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది, ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ అయితే మీరు క్లిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టిక్ మార్క్ మీద ఎంటర్ చేసి ఇక్కడ ఓకే చేసిన తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఓకే అనుకున్నట్లయితే ఇక్కడ మీరు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే సబ్మిషన్ ఉందో సబ్మిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి డియర్ క్యాండిడేట్స్ యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ అని చెప్పి ఇక్కడ సమ్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి కంటిన్యూ టు అప్లై, ఇక్కడ వరకు మనకి ఓన్లీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్, ఈ అప్లికేషన్ అనేది ఇప్పుడు కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేయగానే మీకైతే అప్లికేషన్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ నుంచి జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ మీద అక్కడ కంటిన్యూ టు అప్లై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్లో మీ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ చేసుకోవాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ వన్ మనకి సర్కిల్ ఫర్ అప్లై ఆన్లైన్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ యొక్క ఏదైతే సర్కిల్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ సర్కిల్ ఇక్కడ అనేది ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి ఇచ్చిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను. ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. క్లిక్ చేయగానే మీ యొక్క సర్కిల్ ఏదైతే ఇవ్వండి, అంటే మీరు తెలుగు వాళ్ళు నార్త్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చిన సర్కిల్ అయితే ఇచ్చిన తర్వాత నేనైతే ఆంధ్రప్రదేశ్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా అయితే మెసేజ్ వస్తుంది. అంటే మీ యొక్క సబ్మిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ప్లీజ్ చెక్ ఇట్ అని అయితే చెప్తున్నారు. నాకైతే ఆల్రెడీ ఓటీపీ అనేది వచ్చి మీరైతే ఆ తర్వాత ఇక్కడ ఓకే అనేది క్లిక్ చేసి మీ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా కాలంలో ఎంటర్ చేయండి, బాక్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా ఇచ్చారో ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను అప్లికేషన్ ఫామ్ స్టేజ్కి అయితే వచ్చాను. ఈ అప్లికేషన్ ఫామ్ స్టేజ్లో మన యొక్క డీటెయిల్స్ అనేవి ఫస్ట్ చూపిస్తుంది. చూపించిన తర్వాత మనకి కింద కొద్దిగా స్క్రోల్ చేయగానే ఈ విధంగా అయితే చూపిస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ మీ యొక్క డోర్ నెంబర్ అండ్ మీ యొక్క అడ్రస్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. కమ్యూనికేషన్ అడ్రస్ దగ్గర మీ ఏదైతే అడ్రస్ ఇచ్చారో అదే పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ సేమ్ హ్యాజ్ అని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క డోర్ నెంబర్ లేదా అపార్ట్మెంట్ హౌస్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత స్ట్రీట్ ఏదైతే స్ట్రీట్ ఉంటుందో అంటే వినాయకుల వీధి, లేదంటే రాజుల వీధి, లేదంటే ఇలా ఉంటాయి కదండి ఇందిరాగాంధీ వీధి అని, ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే పంచాయతీ ఆర్ మండల్ ఏదైతే మండల్ చెందుతుందో ఆ మండల్ డిస్ట్రిక్ట్ ఆర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అంటే ఇక్కడ చూడండి మనకి పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సేమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ సేమ్ హ్యాజ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ సేమ్ హ్యాజ్ దగ్గర క్లిక్ చేయగానే మనకి ఇదే డీటెయిల్స్ ఇక్కడ కాపీ అవుతాయి. అయితే ఇక్కడ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి అడుగుతున్నారు. సెలెక్ట్ బోర్డ్ అని అడుగుతున్నారు. మీ యొక్క బోర్డు ఏంటో బోర్డు అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ రిజల్ట్ టైప్ ఏంటి అంటే లేదా పర్సంటేజ్ కింద వచ్చిందా, లేదా మార్క్స్ కింద వచ్చిందా, లేదా పాయింట్స్ కింద వచ్చిందా, ఏ రకంగా వచ్చింది అనేది అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అందరికీ ఎవరైతే 2011 ముందు ఉంటారో వారందరికీ మార్క్స్ టైప్ వచ్చి ఉంటుంది. తర్వాత పర్సంటేజ్ టైప్ అయితే అదే పాయింట్స్ టైప్ అయితే రావడం జరుగుతుంది. సో అదే అనేది మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మీరు క్లిక్ చేయగానే సెలెక్ట్ బోర్డ్ అని అడుగుతుంది కదా, ఓపెన్ స్కూల్ వారు అయితే ఓపెన్ స్కూల్ అంటే మనకి ఓపెన్ 10th చేస్తుంటారు కదా, వారికైతే ఓపెన్ 10th. ఎవరైతే రెగ్యులర్ చేస్తుంటారో ఇక్కడ మనకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇక్కడ అనేది ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ బోర్డు అయితే ఇవ్వడం జరిగింది. మార్క్స్ టైప్ ఉందా లేదంటే మీ యొక్క బోర్డు అనేది గ్రేడ్స్ టైప్ ఇచ్చారా, రిజల్ట్ అనేది ఇక్కడ మనకి క్లియర్ ఇచ్చారు. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే
సో, ఈ రకంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి రిజల్ట్ టైప్ అని అడుగుతుంది కదా! ఇక్కడ నేను మార్క్స్ అయితే ఎంటర్ చేశాను. ఎందుకంటే నాది మార్క్స్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది కదా! ఇప్పుడు సబ్జెక్ట్ వైస్ నాకు మార్క్స్ అయితే అడుగుతున్నారు. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఎన్నున్నాయి, సెకండ్ లాంగ్వేజ్ ఎన్నున్నాయి, మ్యాథమెటిక్స్ ఎన్నున్నాయి, సైన్స్ ఎంతుంది, ఇలా మనకి అడుగుతున్నారు. సో, ఎన్ని రకాల సబ్జెక్ట్స్ అయితే అన్ని రకాల సబ్జెక్ట్స్ మీ యొక్క ఎస్ఎస్‌సిని చూసి క్లియర్‌గా మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. మనకి ఎందుకంటే ఈ 2 స్టేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెరిట్ బేస్డ్ అది కూడా 10th క్లాస్ మీద కాబట్టి ఈ 2 స్టేజెస్ అనేవి చాలా క్లియర్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. కాబట్టి ముందుగానే చెప్తున్నాను. మార్క్స్ అండ్ ఏదైతే మీ యొక్క బోర్డ్ అనేది సెలెక్ట్ చేస్తున్నారో ఈ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసేటప్పుడు క్లియర్‌గా తెలుసుకొనివ్వండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే 1, 2 సార్లు వీడియోని చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. లేదనుకున్నట్లయితే ఇంకెక్కడైనా రిఫర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాలేదనుకోండి, మీరు ఇంకా రిఫర్ చేసి అప్పుడైతే ఇవ్వండి. ఎందుకంటే ఈ చిన్న మిస్టేక్ అనేది మీ యొక్క మెమోలో చాలా డిసడ్వాంటేజ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, అందుకనే మీరు ముందుగానే ఇదంతా చెక్ చేసుకొని అప్పుడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే 2020 తర్వాత మనకి అప్లికేషన్ అనేది అంటే 2020 తర్వాత క్వాలిఫై ఉంటారో వారికి మాత్రం ఈ విధంగా అయితే మీరు బోర్డ్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు 2020 తర్వాత అంటే కరోనా పాస్ ఎవరై ఉంటారో మాక్సిమం వారందరూ ఈ బోర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇదైతే మీరు చెక్ చేసుకోండి. మార్క్స్ కూడా మీరు ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవ్వనప్పుడు ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో నోట్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేశారు. అదేంటంటే సీజీపీఏ లేనప్పుడు మీరైతే ఆ యొక్క పర్టిక్యులర్ బాక్స్‌ని ఖాళీగా వదిలేయొచ్చు అని అయితే చెప్తున్నారు. ఆ తర్వాత మీరేం చేయాలంటే మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా! దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. 1కి 2 సార్లు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానో వినండి. ఎందుకంటే మనకి చాలామంది కామెంట్ బాక్స్‌లో అడిగే డౌట్ ఇదే. అన్నా నేను ఈ మిస్టేక్ చేశాను ఇలా చేయాలా? లేకపోతే ఈ మిస్టేక్ చేశాను ఇది ఏమవుద్ది? ఇలా అడుగుతున్నారు. సో, అందుకనే 1కి 2 సార్లు నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకోండి. సో, నేను డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నేను ఏదైతే సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేశానో ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా అయితే వచ్చింది. మీరు డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ మీరు సేవ్ చేసుకుంటారా అని అయితే అడుగుతున్నారు. ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఒక్కసారి సేవ్ చేసిన తర్వాత మీరైతే కెనాట్ బి మోడిఫైడ్ అని అయితే చెప్తున్నారు. ఇక్కడ క్లియర్‌గా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో అవి మాత్రం మీరు మళ్ళీ మోడిఫికేషన్ చేయలేరు. బిఫోర్ ఓకే చేసే ముందే మళ్ళీ మీరైతే ఒకసారి రీచెక్ చేసుకొని ఓకే చేయండి. ఎందుకైనా మంచిది. సో, నేనైతే ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఉంటుందో మీకు నెక్స్ట్ స్టెప్‌లో అయితే చూపిస్తాను. సో, నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ స్టేజ్ ఏంటి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది. సెకండ్ ఏంటి అప్లికేషన్ ఫార్మ్ కంప్లీట్ అయింది. థర్డ్ స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్ అనమాట. చూస్ ప్రిఫరెన్సెస్ మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇమ్మంటున్నారు. అంటే మీ యొక్క దగ్గరలో ఉన్న ప్రిఫరెన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. మీరు ఏదైతే మీ యొక్క సర్కిల్ పెట్టారో దాంట్లో ఉన్న డివిజన్ ప్రకారం ప్రిఫరెన్స్ అయితే మీరు ఇవ్వడానికి ఇక్కడ మనకి స్టెప్ అనేది ఉంటుంది. సో, ప్రిఫరెన్స్ మీద ఇక్కడ మనకి కొద్దిగా స్క్రోల్ చేయగానే సెలెక్ట్ డివిజన్ అనేది ఉంటుంది. సెలెక్ట్ డివిజన్ దగ్గర మీరు ఇక్కడ అనకాపల్లి అయితే అనకాపల్లి ఏదైతే అది మీ యొక్క డివిజన్ ఏదైతే అది ఇక్కడ చూడండి. మీకు ప్రతి డివిజన్ అయితే ఉంటుంది. మన ఏపీలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయో మొత్తం అన్నీ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. నేనైతే దగ్గరగా మాకు రాజమండ్రి నేను డివిజన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో, మీకు నచ్చిన డివిజన్ అయితే మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, నేను రాజమండ్రి సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా అయితే ఇక్కడ చూపిస్తుంది. సో, ఈ విధంగా చూపించిన తర్వాత నేను కొద్దిగా స్క్రోల్ చేయగానే నాకైతే ప్రిఫరెన్స్ అయితే అడుగుతుంది. నాకు ఏదైతే రాజమండ్రిలో ఉన్న ప్రిఫరెన్స్ ఉన్నాయో ఇవన్నీ చూపిస్తుంది నాకు ఇక్కడ. సో, దీని ప్రకారం నేను ప్రిఫరెన్స్ నెంబర్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 1 అయితే 1 ఇక్కడ 3 అయితే 3 మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలనుకుంటున్నారో ఆ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో, ప్రిఫరెన్స్ అనేవి ఇచ్చిన తర్వాత మీరు ఒకవేళ బిఫోర్ ప్రిఫరెన్సెస్ ముందు ఎవరైనా సరే మీ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ ఏదైతే మీరు జోన్ ఇచ్చారో ఈ యొక్క డివిజన్ ఇచ్చారో ఈ డివిజన్‌లో మీకు వేకెన్సీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయగానే మీ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ అనేది మీ మొబైల్‌లోనే డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఆఫ్టర్ వేకెన్సీ ఇచ్చిన వారు ఇక్కడ చూడండి మనకి ఐ హావ్ ఆల్రెడీ డిక్లేర్ దట్ అనేది ఇక్కడ ఉంది కదా! ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే టిక్ మార్క్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సేవ్ అండ్ ప్రొసీడ్ దగ్గర క్లిక్ చేయండి. సేవ్ అండ్ ప్రొసీడ్ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సేవ్ అండ్ ప్రొసీడ్ ఫ్యూచర్ అని అయితే అడుగుతున్నారు. ఇక్కడైతే మీరు ఓకే అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డేటాను అయితే మీరు మోడిఫై చేయలేరని కూడా ఇక్కడ ఈ పాయింట్‌లో మనకి మెన్షన్ చేశారు. వన్స్ యూ క్లిక్ యువర్ ఆన్ సేవ్డ్ ప్రొసీడ్ డేటా ఎంటర్డ్ కెనాట్ బి మోడిఫైడ్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఓకే అని అయితే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో, ఇక్కడ చూడండి మనకి బిఫోర్ ఇక్కడ డేటాస్ మీరు ఏది సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అని అయితే వచ్చింది. కంప్లీట్ చేసిన తర్వాత ప్లీజ్ పే అమౌంట్ అనేది అడుగుతున్నారు. ఎందుకంటే నేను ఓబీసీ కేటగిరీలో అప్లై చేశాను కాబట్టి నాకు అమౌంట్ అయితే పే చేయమని అడుగుతుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే పే చేయాల్సిన లేదు. ఫీమేల్ కేటగిరీ వాళ్ళు కూడా ఫీ అనేది పే చేయాల్సిన లేదు. సో, నేను ఓబీసీ కాబట్టి నాకైతే ఫీ పేమెంట్ అయితే పే చేయమని అడుగుతుంది. నేనైతే ఓకే మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అవుతున్నాను. ఇక్కడ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ అనేది ఒకసారి చదవండి. నేను ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీ ఫీ అనేది పే చేసిన తర్వాత మీకు ఫీ అనేది రీఫండ్ అయితే రాదు అని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా మనకి ఇంకొకటి ఇవ్వడం కూడా ఇచ్చారు. మీరు ఏదైతే ఫీ పేమెంట్ చేస్తున్నారో దానికి ముందే మీ యొక్క ఏజ్ లిమిట్ అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి మీరు అప్లై చేసడానికి సరిపోతున్నాయి కాబట్టి మీరైతే అవన్నీ అయిన తర్వాత మీరు ఫీ పేమెంట్ అయితే చేస్తానైతే చెప్తున్నారు. ఓకే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫీ పేమెంట్ ఎలా చేయాలో చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ కనబడుతుంది అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కనబడుతుంది. మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు అనేది ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఓబీసీ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీ ఓబీసీ నేను పెట్టడం జరిగింది. నెక్స్ట్ చూడండి మనకి అమౌంట్ ఎంత అంటే ₹100 అయితే ఫీ పేమెంట్ చేయాలి. ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంది కదా, ఈ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది. రాగానే ఇక్కడ చూడండి మనకి యూపీఐ అయితే యూపీఐ, క్యూఆర్ కోడ్ అయితే క్యూఆర్ కోడ్, వ్యాలెట్ అయితే వ్యాలెట్ అండ్ అక్కడ చూడండి నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ అయితే ఇక్కడ మీరు ఏదైతే అది మీరు చాలామంది మొబైల్లోనే అప్లై చేస్తున్నారు. లేదనుకుంటే ఏదైనా షాప్స్లో అయితే ఓకే, నేను మొబైల్లో అప్లై చేసేవారు యూపీఐ ద్వారా కాబట్టి ఇక్కడ యూపీఐ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు యూపీఐ మీద క్లిక్ చేయగానే మీ యొక్క పేమెంట్ అనేది ఆటోమేటిక్గా మీ యొక్క యూపీఐ అకౌంట్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ అడుగుతుంది ఏదైతే గూగుల్ పే లేదంటే ఫోన్పే లేదంటే పేటిఎం ఇలా అడుగుతుంది, వాట్సాప్ పే అని. సో మీరైతే మ్యాక్సిమం మీది గూగుల్ పే ఆర్ ఫోన్పే అయితే ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి సో మీకు నచ్చింది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎనీ అయినా పర్లేదు. ఇక్కడ నేనైతే ఫోన్పే అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫోన్పే సెలెక్ట్ చేశాను. ఓకే, తర్వాత కొద్దిగా స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ యూపీఐ ఐడి అని అడుగుతుంది. యూపీఐ ఐడి అంటే ఏం కాదండి, మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు లాస్ట్లో @XIL అని కానీ BYL కానీ ఇలా ఉంటుంది. మీరు ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఇంటర్ఫేస్లోనే కనబడుతుంది ఏదైతే యూపీఐ ఐడి అని చెప్పి కనబడుతుంది. ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఉంటుంది, తర్వాత అని చెప్పి YBL కానీ లేదంటే AXL కానీ ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే ఫస్ట్ యూపీఐ ఉందో అది అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంది కదా, మేక్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీకు ఫోన్పేలోకి తీసుకెళ్ళిన తర్వాత మీ యొక్క ఏదైతే యూపీఐ పిన్ ఉంటుందో అది ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది మీ మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుంది. అదే కూడా మీరు ఫీ పేమెంట్ తాలూకా డీటెయిల్స్ కూడా మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో, అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్లికేషన్స్ ప్రాసెస్ కావాలనుకున్నట్లయితే నెక్స్ట్ రాబోతున్న ఆర్మీ కానీ లేదంటే నెక్స్ట్ రాబోతున్న SSCకి సంబంధించి నోటిఫికేషన్ కానీ ఇవన్నీ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో వీడియో మీకు ఎంతగా ఉపయోగపడిందో ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క కామెంట్ ప్రకారం వేరే వాళ్ళు అయితే అర్థం చేసుకుని వీడియో అనేది ఓపెన్ చేస్తారు. సో మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో మీకు ఎంతవరకు ఈ వీడియో యూజ్ అయింది, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.